అందరికీ నమస్కారం. ఇప్పుడే పెద్దలు మా ఎమ్మెల్సీ గారు రవీంద్రరావు గారు చెప్పినట్టు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్యం మొన్న చేర్చినప్పటి నుంచి ఏ విధంగా నిలకడగా ఉందో అంతే నిలకడగా ఉంది. డాక్టర్లు 48 అంటే 72 గంటలని చెప్పారు. ఇందాకే 72 గంటలు అయిపోయింది. వారు అన్నట్టు కేసీఆర్ గారి సూచనల మేరకు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడుతున్నారు, పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ మంచి మరి వైద్యం అందుబాటులో ఉంటుంది, ఇలాంటి పేషెంట్లను కాపాడుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు హైదరాబాద్లో ఉండే ప్రముఖమైన హాస్పిటల్ డాక్టర్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్టర్లందరితో సంప్రదిస్తూ ఉన్నాం. అంటే బ్రెయిన్ ఒక రెస్పాండ్ కాకుండా మిగతా అవయవాలు కూడా బ్రహ్మాండంగా ఫంక్షన్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి మేమందరం కూడా ఆశతోనున్నాం, హోప్స్తోనున్నాం, భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. డాక్టర్లు వాళ్ళ శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఉన్నారు. నిజంగా వరంగల్లో జరిగింది ఒక అద్భుతం. మరి ఆ రోజు రోహిణి టీం అంతా కూడా బ్రహ్మాండమైన మరి వైద్యాన్ని అందించారు. ఇక్కడ వరకు రాగలిగి వాళ్ళ యశోద హాస్పిటల్, ఇక హైదరాబాద్ అంటే మెడికల్ హబ్ లాగా ఉంది. ఎంతోమందికి ట్రీట్ చేసి స్వయంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సొంత మండలం నల్లబెల్లికి సంబంధించిన వారు మరి యశోద హాస్పిటల్ యాజమాన్యం కాబట్టి వాళ్ళు సొంత కుటుంబంలో ఎవరికైనా ఏదైనా జరిగితే ఏ విధంగా స్పందిస్తారో అంత గొప్పగా మరి వాళ్ళు అన్నీ పక్కన పెట్టి మిగతా డాక్టర్లను సంప్రదించే విషయంలో కానీ ప్రపంచంలో ఉండే మంచి వైద్యం ఏ విధంగా అందిస్తారో ఆ విధంగా ఎప్పటికప్పుడు వర్చువల్గా మరి మాట్లాడుకుంటూ అందిస్తూ ఉన్నారు. వారికి నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఆశపడతా ఉన్నాం, భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరి ఆ ఉద్యమ స్ఫూర్తి ఆరోగ్యంలో కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి వారు కోలుకొని మళ్ళీ అందరిలో వస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం, ఆశపడతా ఉన్నాం. అలా జరగాలని వారి అభిమానులందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రార్థనలు వృధా కాకూడదు అని కావని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇప్పుడే హరీష్ అన్న అందరికీ నచ్చజెప్పిండు. వేల మంది ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ పేషెంట్లకు ఇబ్బంది, సుదర్శన్ అన్నకి ఇబ్బంది, వాళ్ళు కూడా అన్నీ ఓర్చుకొని ఇక్కడ ఉంటున్నారు. కాబట్టి మీ కార్యకర్తలకు అక్కడే చెప్పండి. మేమందరం కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాం. హైదరాబాద్లో ఉండే ముఖ్య నాయకులందరూ హరీష్ అన్న ఇప్పటి నుంచి ఇక్కడే ఉంటా అన్నారు, రామన్న మాట్లాడుతూ ఉన్నారు, సార్ మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి అందరు కూడా సహకరించాలి. మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండండి. ఎప్పటికప్పుడు డాక్టర్లు ఆ కుటుంబానికి ముఖ్య నాయకులకు కూడా ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తారు. కాబట్టి మీరు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి సహకరిస్తున్న మీరు చూపిస్తున్న అభిమానానికి మా కుటుంబ సభ్యురాలుగా ధన్యవాదాలు తెలియజేస్తాము.